హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాసులో ఏంటంటే 2021 అక్టోబర్ 31న జరిగినటువంటి ఏపీ సెట్ పొలిటికల్ సైన్స్ పేపర్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ ఏపీ సెట్ పొలిటికల్ సైన్స్ 2021 అక్టోబర్ 31న జరిగినటువంటి ఏపీ సెట్ పొలిటికల్ సైన్స్ యొక్క మొత్తం 100 క్వశ్చన్స్ మరియు వాటికి సంబంధించినటువంటి కీ అనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే 2019 పేపరు 2020 పేపర్తో పోలిస్తే 2021 పేపర్ అనేది కొంచెం ఈజీగా ఉండడం వల్ల కట్ ఆఫ్ అనేది పెరగడం అనేది జరిగింది. రిజల్ట్స్ అనేవి నవంబర్ 22న రిలీజ్ అయ్యే కట్ ఆఫ్ అనేది పెరగడం జరిగింది. అయితే నెక్స్ట్ జరగబోయేటువంటి డిఎల్ ఎగ్జామ్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ, యూజీసీ నెట్ ఎగ్జామ్స్ కానీ ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మనం 2019 పేపర్ గురించి చెప్పుకున్నాం, 2020 పేపర్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే 2021 పేపర్ గురించి కూడా క్లియర్గా మనం చెప్పుకుందాం. తద్వారా మనకి నెక్స్ట్ జరగబోయేటువంటి ఎగ్జామ్స్ అన్నిటికి కూడా ఈ పేపర్ అనేవి ఒక కీగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ మొత్తం పేపర్ 100 క్వశ్చన్స్, వాటికి ఆన్సర్స్ అనేవి మనం ఈరోజు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, భారత రాజ్యాంగమునకు చెందిన సరైన ప్రకటనలు ఏవి అని ఇచ్చాడు. అయితే ఆన్సర్ అనేది ఈ యొక్క ప్రకటనలో సరైనవి ఏంటంటే 1 మరియు 4 అనేవి సరైనవి. అదేంటంటే రాజ్యాంగంలోని 2వ భాగం పౌరసత్వానికి చెందినది. అలాగే 4వ ఆప్షన్ ఏంటంటే రాజ్యాంగంలోని 21వ భాగము తాత్కాలిక, రూపాంతర మరియు ప్రత్యేక అంశాలకు చెందినది. ఇదేంటంటే 1వ క్వశ్చన్కి ఆప్షన్ డి అనేది సరైనదిగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, భారత రాజ్యాంగ పీఠికకు చెందిన సత్య ప్రకటనలు ఏవి అంటే ప్రియాంబుల్కి సంబంధించి ట్రూస్ ఏంటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్కి సంబంధించి వాట్ ఇస్ ద ట్రూస్ అని అడిగాడు. అయితే దీనికి ఆన్సర్ అనేది ఏ సరైనది. కాబట్టి 1 మరియు 2 సరైనవి. పీఠిక ఒక సజీవ చట్టము, ప్రియాంబుల్ ఈజ్ ఏ లివింగ్ లా అనేది సరైనది. పీఠిక రాజ్యాంగంలో ఒక అంతర్భాగము, ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇవి సరైనవిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే, థర్డ్ క్వశ్చన్ చూడండి క్లియర్గా, ఇలా అబ్జర్వ్ చేయండి. థర్డ్ క్వశ్చన్, ఈ క్రింది దిగువ వాణిలో సరైన ప్రకటనను గుర్తించుము అంటే ఇందులో సరైన ప్రకటన ఏంటి, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అని ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సరైన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది సరైనది. రాజనీతి శాస్త్ర అధ్యయనమునకు గల చారిత్రక, తాత్విక మరియు వర్ణనాత్మక వ్యవస్థా దృక్పథాల పట్ల ప్రవర్తనవాదులు అసంతృప్తి చెందారు అనేది సరైనదిగా మనం చెప్పవచ్చు. బిహేవియరిస్ట్స్ ఆర్ dissatisfied with historical, philosophical and the descriptive institutional approaches in political science అనేది మనం సరైనదిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఫోర్త్ క్వశ్చన్ మీరు చూడండి. ఫోర్త్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే 3 క్వశ్చన్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఫోర్త్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఈ దిగువ రచయితల్లో అరాచకవాదులుగా ఎవరు పరిగణించబడ్డారు, అరాచకవాదులుగా ఎవరు పరిగణించబడ్డారు అని అడిగాడు. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ రైటర్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎనార్చిస్ట్స్ అని ఇవ్వడం జరిగింది. సరైన ఆన్సర్ ఏంటంటే 1, 2, 3 సరైనవి. అంటే గోడ్విన్, ఫ్రౌథోన్ అలాగే టాల్స్టాయ్, ఇలా ముగ్గురు కూడా అరాచకవాదులుగా పరిగణించబడడం అనేది జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, రాజకీయాలలోని వాడు అవివేకి అయినా కానీ, అవినీతిపరుడైనా కానీ అయి ఉండాలనే నిరాశ దృక్పథాన్ని విశ్వసించింది ఎవరు? రాజకీయాలలోని వాడు అవివేకి అయినా కానీ, అవినీతిపరుడైనా కానీ అయి ఉండాలనే నిరాశ దృక్పథాన్ని విశ్వసించింది ఎవరంటే డేవిడ్ హ్యూమ్ అనేటువంటి ఆయన నమ్మడం జరిగింది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఆసియాలోని ఏ 2 ఏకజాతి రాజ్యాలు ఐరోపాలలోని ఏకజాతి రాజ్యాలను పోలి ఉంటాయి? ఆసియాలోని ఏ 2 ఏకజాతి రాజ్యాలు ఐరోపాలోని ఏకజాతి రాజ్యాలను పోలి ఉన్నాయంటే జపాన్ మరియు బర్మా అనేది సరైన ఆన్సర్గా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే 7th క్వశ్చన్ ఏంటంటే జతపరచుమని ఇవ్వడం జరిగింది. దీనికి సరైన ఆన్సర్ ఏంటంటే 7వ దానికి సి సరైనది. అంటే హ్యూమన్ నేచర్ ఇన్ పాలిటిక్స్ అనేది 1908లో ప్రచురించబడింది. లెవియథాన్ అనేది
మనం గమనించినట్లయితే 1651లో ప్రచురించబడింది. ది బిహేవియరల్ పర్సుయేషన్ ఇన్ పాలిటిక్స్ అనేది 1963లో ప్రచురించబడింది. అలాగే పాలిటిక్స్ హూ గెట్స్ వాట్ వెన్ హౌ అనేటువంటిది 1958లో ప్రచురించబడడం అనేది జరిగింది. కాబట్టి ఆప్షన్ సి అనేది సరైనదిగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఏంటంటే 8th క్వశ్చన్ మనం గమనించినట్లయితే భారత పార్లమెంటుకి చెందిన సత్యములేవి అని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సరైన ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే 4, 1, 2 సరైనవి అని ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ సభ్యుల సంఖ్య 238ని మించరాదు. అంటే కేంద్రపాలిత ప్రాంతాలకు రాష్ట్రాలను ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ సభ్యుల సంఖ్య 238ని మించరాదు అనేది సరైనది. అలాగే ప్రజాప్రతినిధుల సభకు వివిధ రాష్ట్రాల ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి ప్రత్యక్షంగా ఎన్నుకోబడి సభ్యులు 530కి దాటలేరు అనేది కూడా సరైనది. అలాగే ప్రజాప్రతినిధుల సభలోని స్థానాలను 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ప్రచురణకు ముందుగా పునఃసర్దుబాటు అనేది కుదరదు అని ఇవ్వడం జరిగింది. ఈ 3 కూడా సరైనవిగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఏంటంటే 9వ క్వశ్చన్, ఈ దిగువ ఇవ్వబడిన వాటిలో సరైన ప్రకటనలు ఏవని ఇవ్వడం జరిగింది. అయితే వీటికి ఆన్సర్ ఏంటంటే 1, 3 సరైనవి. టాక్స్ నియంత్రణాంశం కలిగిన ప్రతిపాదనను ద్రవ్య బిల్లు అంటారు. అలాగే భారత సంఘటిత నిధి నుండి వినియోగమునకు ఉద్దేశించిన ఏ బిల్లు అయినను ద్రవ్య బిల్లు అవుతుంది. ఇవి 1, 3 సరైనవిగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పటికి మనం 9 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. అయితే 10th క్వశ్చన్ మనం గమనించినట్లయితే చూడండి క్లియర్గా. ఇటు సైడ్ ఏంటంటే జతపరచమని ఇచ్చాడు, ఇటువైపు ఏంటంటే అంశం ఇచ్చాడు, అటు సైడ్ అధికరణం ఇచ్చాడు. అయితే ఫస్ట్ చూడండి, దీనికి సరైన ఆన్సర్ ఆప్షన్ బి సరైనది. ఉచిత న్యాయ సహాయము అనేది ఏంటంటే ఆర్టికల్ 39లో ఏ చెప్తుంది. పౌరులకు చెందిన ఉమ్మడి పౌర నిబంధనావళి అనేది ఏంటంటే ఆర్టికల్ 44 చెప్తుంది. పర్యావరణం గురించి ఏం చెప్తుందంటే మనం గమనించినట్లయితే ఆర్టికల్ 51లో ఏ పర్యావరణం గురించి చెప్తుంది. క్యాబినెట్ సెక్రటరీ గురించి ఏం చెప్తుందంటే ఆర్టికల్ 78 అనేది చెప్తుంది. కాబట్టి దీనికి సరైన ఆన్సర్ బిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే 356 అధికరణంకు చెందిన అసమంజస ప్రకటనను గుర్తించమని ఇచ్చాడు. అయితే ఈ యొక్క దానికి సంబంధించి సరైన ఆన్సర్ ఏంటంటే 3 సరైనది. తొలగించబడిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టులకు పునరుద్ధరించే అధికారము లేదు. తొలగించబడిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టులకు పునరుద్ధరించే అధికారం లేదనేది 356 అధికరణకు సంబంధించి అసమంజస ప్రకటనగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఏంటంటే 12వ క్వశ్చన్ చూస్తే ప్రొఫెసర్ విటపోజల్ వర్ణించిన జల సమాజాలలో రాజకీయ అధికారమును నీటి లేదా జల నియంత్రణ ద్వారా నిర్వహిస్తారు. జల సమాజంగా ఉదాహరించగలిగిన రాజ్యము సమాజము కలిగిన దేశం ఏదని ఇచ్చాడు. ప్రొఫెసర్ విట్ ఆఫ్ గోల్ described about hydraulic societies in which political power is exercised through control of the water. Identify the society and state which is considered as an example of the hydraulic society. ఆన్సర్ ఏంటంటే చైనాగా మనం చెప్పవచ్చు. చైనా అనేది సరైనదిగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ 13వ క్వశ్చన్ ఏంటంటే అపరిమిత అధికారం గల పబ్లిక్ మీడియాను సూచిస్తూ ఒకరి నుంచి మరొకరికి జ్ఞానము అంటే సమాచారం అందించడానికి ఒక భాష గొప్ప సహాయకారి అని ప్రకటించింది ఎవరంటే జాన్ లాక్ అన్నమాట. జాన్ లాక్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ 14వ క్వశ్చన్ పదాలు మరియు రాజకీయాల మధ్య గల బహుకాల బంధాలను వివరించే విధంగా ఊహాత్మక వ్యంగ్యాస్త్రాలు వేసినది. 2050 కల్లా ఆంగ్ల భాషను మించిపోవు న్యూ స్పీక్ వస్తుందని జోక్యం చెప్పింది ఎవరంటే జార్జ్ ఆర్వెల్ అనేటువంటి ఆయన చెప్పడం జరిగింది. 15వ క్వశ్చన్ దిగువ వాటిలో మూడవ జాబితా ఉమ్మడి జాబితాలోని అంశాలు ఏవి? మూడో జాబితా అయినటువంటి ఉమ్మడి జాబితాలోని అంశాలు ఏవని ఇచ్చడం జరిగింది. ఆప్షన్ ఏ సరైనది. అంటే ఆర్థిక మరియు సామాజిక ప్రణాళిక, అలాగే వివాహము విడాకులు, అలాగే సుప్రీంకోర్టు హైకోర్టు మినహా మిగిలిన అన్ని కోర్టుల స్థాపన మరియు వ్యవస్థాపన అనేది సరైనవిగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ 16వ క్వశ్చన్ ఏంటంటే మొదటి గ్రూపును రెండో గ్రూప్తో జతపరచుకుని ఇచ్చాడు. షెడ్యూల్స్ ఇచ్చి అటు సైడ్ అంశాలు ఇచ్చాడు. షెడ్యూల్ 1 అనేది దేని చెప్తుంది, 4 ఏం చెప్తుంది, షెడ్యూల్ 10 ఏం చెప్తుందంటే దీనికి ఆప్షన్ సి సరైనది. షెడ్యూల్ 1 ఏంటంటే భారత భూభాగాల గురించి చెప్తుంది. అలాగే షెడ్యూల్ 4 అనేది ఏం చెప్తుందంటే రాజ్యసభ గురించి చెప్తుంది. షెడ్యూల్ 10 అనేది మనం గమనించినట్లయితే భూ వినియోగ
షెడ్యూల్ 10 అనేది మనం గమనించినట్లయితే భూ వినియోగ నియంత్రణ గురించి చెప్తుంది. షెడ్యూల్ 10 అనేది మనం చూసుకున్నట్లయితే అనర్హత గురించి చెప్తుంది. షెడ్యూల్ 12 అనేది భూ వినియోగ నియంత్రణ గురించి చెప్తుంది. ఈ విధంగా 16 క్వశ్చన్లు మనం కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే 17వ ప్రశ్న మనం గమనించినట్లయితే చూడండి. 17వ ప్రశ్న, శ్రీ అరబిందో గురించి అసత్యము ఏదని ఇచ్చాడు. శ్రీ అరబిందో గురించి చూస్తే అందులో అసత్యం ఏంటంటే ఆధ్యాత్మిక వికాసం ద్వారా ఈ భూమిపై భౌతిక జీవనం అను తత్వాన్ని శ్రీ అరబిందో ఉపదేశించెను అనేది అసత్యముగా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇది అసత్యంగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 18 క్వశ్చన్, వీర్ దామోదర్ సావర్కర్ వీడి సావర్కర్ గురించి సత్యం ఏది అని ఇచ్చాడు. అయితే ఈయన గురించి సత్యం ఏంటంటే భారత విప్లవకారులకు విధ్వంసం హత్యా పద్ధతులపై శిక్షణ ఇవ్వడానికి సహాయం చేసిన అనేది సత్యముగా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఈయన వీడి సావర్కర్ సంబంధించి సత్యంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే 19వ క్వశ్చన్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గురించిన సత్య ప్రకటనలు ఏవని ఇవ్వడం జరిగింది. 1, 2, 4 సరైనవి. ఆయనకు సంపూర్ణ అంటే సంయోజిత మానవతావాదిగా పేరుంది. అలాగే ఆయన రాష్ట్ర ధర్మ అను మాసపత్రిక ప్రచురణ 1943లో మొదలుపెట్టెను. అలాగే ఫోర్త్ ఆప్షన్, ఆయన అనుమానాస్పద పరిస్థితులు 1968 ఫిబ్రవరిలో మరణించెను. ఇవి దీన్ దయాళ్ ఉపాధ్యాయకి సంబంధించి సరైనవిగా ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే 20th క్వశ్చన్, 20వ ప్రశ్న మనం చూసుకున్నట్లయితే జతపరచుమని ఇచ్చాడు. రచయిత వారు ప్రతిపాదించిన నమూనాలు అంటే ఆప్షన్ సి సరైనది. డేవిడ్ ఈస్టన్ అనేటువంటి ఆయన వ్యవస్థల విశ్లేషణ సిస్టమ్స్ ఎనాలిసిస్ గురించి చెప్పాడు. అలాగే డేవిడ్ ఆప్టర్ ఏం చెప్పాడంటే ఆధునీకరణ లక్షణాలు మోడర్నైజేషన్ టెండెన్సీస్ గురించి చెప్పాడు. అలాగే కార్ల్ డాచ్ అనేటువంటి ఆయన సైబర్నెటిక్స్ గురించి చెప్పాడు. ఆల్మండ్ అండ్ కోల్మన్ అనేటువంటి ఆయన నిర్మాణాలు విధుల గురించి చెప్పడం అనేది జరిగింది. ఈ విధంగా దీనికి జతపరచడం అనేది ఆప్షన్ సి సరైనది. నెక్స్ట్ అధికార పృథక్కరణకు చెందిన సత్యం ఏదని ఇవ్వడం జరిగింది. వాట్ ఈజ్ ట్రూ అబౌట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే దీనికి ఆన్సర్ ప్రభుత్వాన్ని వివిధ భాగాలుగా విభజించే పరికరం అనేటువంటిది సరైనదిగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ 22ది, ఈ దిగువ ప్రకటనలో రామ్ మనోహర్ లోహియా గురించి సరైనవి ఏంటని ఇచ్చాడు. అయితే 1, 2, 4 సరైనవి ఇవ్వడం జరిగింది. భారత స్వతంత్ర ఉద్యమ రూపశిల్పి. అలాగే ఈయన కాంగ్రెస్ రేడియోలో పనిచేసను. 1967 సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభకు కనౌజ్ నుంచి గెలిచెను. రామ్ మనోహర్ లోహియా కనౌజ్ నుంచి 1967 ఎన్నికల్లో గెలవడం అనేది జరిగింది. ఇవి 3 కూడా సరైనవిగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 23వ ప్రశ్న చూడండి. పౌర ఉద్యోగుల నియామకానికి భారతదేశంలో పోటీ పరీక్షలు ఎప్పుడు ప్రవేశపెట్టింది అంటే వెన్ వాజ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా టు ఫిల్ అప్ సివిల్ సర్వీసెస్ అంటే పోటీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తుందంటే సివిల్ సర్వీస్ ఉద్యోగుల కోసం 1853వ సంవత్సరం నుండి. నెక్స్ట్ అంటే జతపరచడం ఇచ్చాడు. సంఘటన సంవత్సరం గురించి ఇవ్వడం జరిగింది. బార్డోలీ సత్యాగ్రహం అనేది 1928లో జరిగింది. భారత్ నుండి బర్మా విభజన అనేది మనం చూసుకున్నట్టు 1935లో జరిగింది. సామ్యవాద ప్రతిపాదనకు ఆమోదం అనేది 1936లో జరిగింది. హర్పూర్ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం అనేది 1938లో జరగడం అనేది మనం గమనించవచ్చు. అంటే బర్మా విభజన 1935లో జరిగింది. సామ్యవాద ప్రతిపాదన అనేది ఆమోదం అనేది 1936లో మనం గమనించవచ్చు. అంటే క్లియర్గా చూడండి 1935-36 అంటే బర్మా విభజన భారత్ నుండి, అలాగే సామ్యవాద ప్రతిపాదన 35-36 వరుసగా ఉన్నాయి. 38లో హరిపుర జాతీయ కాంగ్రెస్ సమావేశం అనేది జరిగిందిగా మనం చెప్పవచ్చు. బార్డోలి సత్యాగ్రహం అనేది 1928లో జరిగింది. బార్డోలి సత్యాగ్రహం 1928లో జరిగిందని గుర్తుపెట్టుకోవడం అనేది మనం చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ దిగువ ప్రకటనలో సరైనవి ఏవి అని ఇచ్చాడు. అయితే ఆన్సర్ ఏంటంటే 1, 4 సరైనవి. అంటే ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాన్ని జాతీయ రాజధాని భూభాగం ఢిల్లీ అని పిలుస్తారు. అలాగే 4 జాతీయ రాజధాని భూభాగం ఢిల్లీ శాసనసభ ఎన్నికల సంఘం నిర్వహించును. ఇవి 1, 4 సరైనవిగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ హూ షెడ్ దట్ ద పవర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హిజ్ ప్రెజెంట్ మీన్స్ టు ఆబ్టైన్ సమ్ ఫ్యూచర్ గుడ్. ఒక వ్యక్తి యొక్క శక్తి భవిష్యత్తు మంచికి అతని దగ్గర వర్తమానంలో గల అవకాశాలు సాధనాలు అని చెప్పింది ఎవరు? ఒక వ్యక్తి యొక్క శక్తి భవిష్యత్ మంచికి అతని దగ్గర వర్తమానంలో గల అవకాశాలు సాధనాలు అని చెప్పింది ఎవరంటే హబ్స్ అనేటువంటి ఆయన చెప్పడం అనేది జరిగింది. హబ్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 27వ క్వశ్చన్, ఈ దిగువ వాణిలో తులనాత్మక పౌర పాలనా సిద్ధాంత దృష్టికి ప్రాతినిధ్యం వహించినది ఏది?
ఈ దిగువ వాణిలో తులనాత్మక పౌరపాలన సిద్ధాంత దృష్టికి ప్రాతినిధ్యం వహించినది ఏదంటే అన్ని రూపాలలో గల ప్రజాసేవల అర్థాన్ని, నిర్మాణాలు, విధులు అంటే మీనింగ్స్, స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ అనేది సరైనదిగా మనం చెప్పవచ్చు. అలాగే పంజాబ్, బెంగాల్ను విభజించడానికి గాను నియమించబడిన కమిషన్కు అధ్యక్షుడు ఎవరు అంటే హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ది కమిషన్ అపాయింటెడ్ ఫర్ డివైలింగ్ పంజాబ్ అండ్ బెంగాల్? రెడ్ క్లిఫ్ అనేటువంటి ఆయన పంజాబ్, బెంగాల్ విభజించడానికి నియమించబడిన కమిషన్ అధ్యక్షుడు రెడ్ క్లిఫ్గా మనం చెప్పవచ్చు. అలాగే హూ వాజ్ ద ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్ ఫర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే భారత జాతీయ కాంగ్రెస్కు ప్రథమ మహిళా అధ్యక్షురాలు ఎవరైనా ఇవ్వడం జరిగింది. అయితే ఆన్సర్ ఏంటంటే అనీ బెసెంట్ అనమాట. 1917 సంవత్సరంలో కలకత్తా సమావేశానికి భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన తొలి మహిళ. అలా కాకుండా సరోజినీ నాయుడు లేదా సరోజినీ దేవి అంటే 1925లో కాన్పూర్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి భారత మహిళ అనమాట ఈమె. అలా కాకుండా అనీ బెసెంట్ అంటే భారత జాతీయ కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ తొలిసారి శూన్య ఆధార బడ్జెట్ను అభివృద్ధి చేసింది ఎవరంటే పీటర్ ఏ ఫీర్ అనమాట. హూ డెవలప్డ్ జీరో బేస్డ్ బడ్జెటింగ్ అంటే పీటర్ ఏ ఫీర్ అనేటువంటి ఆయన. అలాగే నిర్వర్తన బడ్జెట్ దేన్ని సూచిస్తుందంటే ఎగ్జిక్యూషన్ అంటే నిర్వహణ గురించి తెలియజేయడం జరుగుతుంది. సాంప్రదాయ బడ్జెట్కి గల మరో పేరు ఏంటంటే లైన్ ఐటమ్ బడ్జెట్. సాంప్రదాయ బడ్జెట్కి మరో పేరు ఏంటంటే లైన్ ఐటమ్ బడ్జెట్గా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 33వ క్వశ్చన్, సార్వభౌముని శక్తికి బదులుగా చట్ట విధేయతను ప్రతిపాదించే సిద్ధాంతం ఏది అంటే ఉద్యోగ స్వామ్య సిద్ధాంతము. బ్యూరో యాక్ట్రిక్ థియరీ అంటే ఉద్యోగ స్వామ్య సిద్ధాంతం అనేది సార్వభౌముని శక్తికి బదులుగా చట్ట విధేయతను ప్రతిపాదించే సిద్ధాంతంగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ 34వ క్వశ్చన్, హెర్బర్ట్ సైమన్ ప్రకారం నిర్ణయ రూపకల్పనలో ఇమిడి ఉన్న అంశం ఏదంటే ప్రత్యామ్నాయాలలో ఒకదాన్ని ఎంచుకోవడం. చూజింగ్ వన్ ఫ్రమ్ అమాంగ్ ఆల్టర్నేటివ్స్. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో జమాత్ ఈ ఇస్లామీ ద్వారా ఎవరి పాత్రపై దృష్టి పడిందంటే బహిరంగ సేవకులు అంటే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్పై జమాత్ ఈ ఇస్లామీ ద్వారా జమ్మూ కాశ్మీర్లో దృష్టి పడడం అనేది జరిగింది. నెక్స్ట్ సైబర్ డోమ్కి చెందిన సరైన ప్రకటనలు ఏవంటే 1, 2, 4 సరైనవి. సైబర్ డోమ్ పోలీసింగ్ వ్యూహానికి సామాజిక ఇంజనీరింగ్ను శీలగా వినియోగించబడుతుంది. సైబర్ డోము సైబర్ పర్యవేక్షణ పరికరాలను అభివృద్ధి పరిచను. అలాగే ఇది రాష్ట్రాల సునిశ్చిత సమాచార సదుపాయాలను రక్షించడానికి గాను ఉద్దేశించబడింది. ఇవి సరైనగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇండియా మయన్మార్ సరిహద్దుకు చెందిన సరైన ప్రకటనలు ఏవని ఇవ్వడం జరిగింది. 1, 2, 3 సరైనవి. పౌరులు భద్రతా సిబ్బంది మరణాలకు సులభ బలహీన సరిహద్దులు కారణమని భద్రతా బలగాలు తప్పుపడుతున్నాయి. అలాగే తిరుగుబాటుదారుల రాకపోకలు సరిహద్దు రక్షణ సవాలుగా మారింది. తుపాకులు, మత్తు పదార్థాల రవాణా చెప్పుకోదగినంత రక్షణ సవాలుగా మారింది. 3 సరైనవి. అమెరికాలో తులనాత్మక పాలనా ఉద్యమ నాయకుడు ఎవరు అంటే ఆప్షన్ సి సరైనది ఎఫ్డబ్ల్యూ రిగ్స్. అమెరికాలో తులనాత్మక పాలనా ఉద్యమ నాయకుడు ఎవరంటే ఎఫ్డబ్ల్యూ రిగ్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే డ్వాక్రా పథకం ఎప్పుడు ప్రారంభించిందంటే 1982-83లో ప్రారంభించబడడం జరిగింది. ఏ సంవత్సరంలో ప్రజాస్వామ్య వికేంద్రీకరణ తీర్మానం ఆమోదించారు? ఇన్ విచ్ ఇయర్ ద రెజల్యూషన్ ఫర్ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ వాజ్ పాస్డ్? 1870లో పాస్ చేయడం జరిగింది. ఏ అధికరణం ప్రకారం రాష్ట్ర శాసనసభలు పంచాయతీలకు విధులు అంటే నిధులు బదిలీ చేయను అంటే 243G 243H అనమాట. నిధులు అంటే ఫండ్స్ అనేవి ఏ అధికరణం ద్వారా రాష్ట్ర శాసనసభలు పంచాయతీలకి ఇస్తున్నాయంటే 243G 243H ప్రకారంగా. నెక్స్ట్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో గ్రామ సభ పంచాయతీ సభ్యులను రీకాల్ చేసే అధికారం కలిగి ఉందంటే ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ద గ్రామ సభ హోల్డ్స్ ద పవర్ టు రీకాల్ ద మెంబర్స్ ఆఫ్ గ్రామ పంచాయతీ అంటే మధ్యప్రదేశ్గా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది.
నెక్స్ట్ ఏంటంటే 43వ ప్రశ్న మనం చూసుకున్నట్లయితే క్లియర్గా చూడండి, జతపరచుమని ఇచ్చాడు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే 1923, ప్లానింగ్ కమిషన్ అనేది 1950, జాతీయ అభివృద్ధి మండలి అనేది 1952, బ్యూరో ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేది 1965లో ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. ఏ సరైనదిగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది, అవి సరైన వాటిని గుర్తించమన్నాడు. అయితే చూడండి, భారత సంఘటిత నిధి అనేది ఆప్షన్ డి 266, ఫైనాన్స్ కమిషన్ అనేది 280, అలాగే భారత అగంతక నిధి అనేది 267, అలాగే రాష్ట్రాల గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అనేది మనం చూసుకున్నట్లయితే 275 ప్రకారంగా ఉంటుంది. అలాగే వ్యవస్థ మరియు నిర్వహణ పుస్తక రచయిత ఎవరు అని అడిగాడు. చెస్టర్ బర్నార్డ్. అంటే హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అంటే చెస్టర్ బర్నార్డ్గా మనం చెప్పడం జరుగుతుంది. చెస్టర్ బర్నార్డ్. నెక్స్ట్ 46th క్వశ్చన్ ఏంటంటే గాంధీ గురించిన సత్యములు ఏవి అంటే అంటే చూడండి 2, 4 సరైనవి. 1907లో హిందూ స్వరాజ్ను రాసెను. అలాగే 4 సరైనది. 1929 ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాన్ని నడిపించను. ఇవి సత్యములుగా మనం చెప్పవచ్చు. 1929 ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాన్ని నడిపించను. 1907లో హిందూ స్వరాజ్ను రాసినవి గాంధీకి సంబంధించి సరైనవిగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మద్రాస్, బొంబాయి, కలకత్తాల్లో హైకోర్టులు నెలకొల్పిన వారు ఎవరని అడిగాడు. దానికి ఆన్సర్ లార్డ్ కానింగ్ నెలకొల్పాడు. నెక్స్ట్ జతపరచుమని ఇవ్వడం జరిగింది. అయితే స్వరాజ్ పార్టీని ఎవరు స్థాపించారంటే మోతీలాల్ నెహ్రూ. అలాగే సోషలిస్ట్ పార్టీని ఎంఎన్ రాయ్. అలాగే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని ఆచార్య నరేంద్ర. అలాగే మనం చూసుకున్నట్లయితే కమ్యూనిస్ట్ పార్టీని జోషి అనేటువంటి ఆయన స్థాపించడం అనేది జరిగింది. ఈ విధంగా మనం సరైనది ఆప్షన్ ఏ సరైనదిగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే 49ది జతపరచడం ఇచ్చాడు. ఇంక్విలాబ్ జిందాబాద్, చలో ఢిల్లీ, డూ ఆర్ డై, గో బ్యాక్ టు ద వేదాస్ అని ఇవ్వడం జరిగింది. ఇంక్విలాబ్ జిందాబాద్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇంక్విలాబ్ జిందాబాద్ అనేది ఎవరు చెప్పారంటే చలో ఢిల్లీ అనే నినాదం ఎవరిచ్చారంటే సుభాష్ చంద్రబోస్ ఇవ్వడం జరిగింది. అలాగే డూ ఆర్ డై గాంధీజీ ఇవ్వడం జరిగింది. గో బ్యాక్ టు వేదస్ అనేది దయానంద సరస్వతి ఇవ్వడం జరిగింది. గో బ్యాక్ టు వేదస్ అనేది దయానంద సరస్వతి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఆన్సర్ అనేది రాంగ్ ఆన్సర్గా ఇవ్వడం జరిగింది. సరైన ఆన్సర్ ఏంటంటే ఇంక్విలాబ్ జిందాబాద్ భగత్ సింగ్ ఇవ్వడం జరిగింది. 1వ దానికి డి. అలాగే చలో ఢిల్లీ సుభాష్ చంద్రబోస్. అలాగే డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరంటే డూ ఆర్ డై అనే నినాదం గాంధీజీ ఇచ్చారు. గో బ్యాక్ టు ద వేదాస్ అనేది ఏంటంటే గో బ్యాక్ టు ద వేదాస్ అంటే దయానంద సరస్వతి ఇవ్వడం జరిగింది. అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే 4వ దానికి సి. అంటే దీనికి సరైన ఆన్సర్ 49వ దానికి బి, కానీ ఫైనల్ కిల్లో సి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు సిగానే పరిగణించండి, కానీ ఆన్సర్ బి సరైనదిగా ఉంటుంది. ఒకసారి అది చూడండి. నెక్స్ట్ ప్రాతినిధ్యం లేకుండా పన్ను లేదు అనే నినాదం ఏ సందర్భానికి చెందింది అంటే స్టాంప్ చట్టం. ప్రాతినిధ్యం లేకుండా పన్ను లేదనే నినాదం ఏ సందర్భానికి చెందిందంటే స్టాంప్ చట్టం. భారతదేశంలో ఉన్నత శ్రేణి వర్గాలు అంతరించాయని తెలిపింది ఎవరంటే వివేకానంద. ఉన్నత శ్రేణి వర్గాలు అంతరించాయని తెలిపింది వివేకానంద. అరబిందో రాసిన న్యూ ల్యాంప్ ఫర్ ది ఓల్డ్ అనే వ్యాసాలను ఏ పత్రిక ప్రచురణ చేసిందంటే హిందూ ప్రకాశ్. న్యూ ల్యాంప్ ఫర్ ది ఓల్డ్ అనే వ్యాసాలను ఏ పత్రిక ప్రచారం చేసిందంటే హిందూ ప్రకాశ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 53 భారతీయ ప్రాంతీయ భాషలకు చెందిన తొలి పత్రిక ఏదంటే సంవాద కౌముది. నెక్స్ట్ ఇండిపెండెన్స్ లేబర్ పార్టీ స్థాపకుడు ఎవరంటే అంబేద్కర్. నెక్స్ట్ జతపరచడం ఇవ్వడం జరిగింది. జతపరచడంలో మనం చూసుకున్నట్లయితే పొలిటికల్ పార్టీస్ అండ్ పొలిటికల్ డెవలప్మెంట్ అనే దాన్ని ఎవరు రాశారంటే పలంభోరా అండ్ ఈ విడ్నర్. అలాగే పొలిటికల్ ఎలైట్స్ అనే దాన్ని పారిజీ రాయడం జరిగింది. సివిక్ కల్చర్ అనేటువంటి దాన్ని మనం చూసుకున్నట్లయితే ఆల్మండ్ అండ్ వెర్బా. అలాగే మనం చూసుకున్నట్లయితే పాలిటిక్స్ అండ్ సోషల్ స్ట్రక్చర్ ఎవరు రాశారంటే పార్సన్ టీ అనేటువంటి ఆయన రాయడం జరిగింది. ఈ దిగువ ప్రకటనలో సరైనవి ఏవైనా ఇవ్వడం జరిగింది. 1, 3, 4 సరైనవి. 1, 3, 4 సరైనవిగా మనం చెప్పుకోవచ్చు. 1, 3, 4 సరైనవి. ఏదైనా ఒక సమాజానికి చెందిన నమ్మకాలు, విలువలు మరియు ప్రమాణాలు రాజకీయ సంస్కృతి సూచిస్తుంది. అలాగే రాజకీయ బాణిని వర్ణించడానికి గాను రాజకీయ శైలి అనే భావన ప్రొఫెసర్ టింకర్ ప్రవేశపెట్టును. భారత రాజకీయాల్లోని 3 శైలుల మధ్య మోరిస్ జోన్స్ వ్యత్యసించును. ఇవి సరైనవిగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్లియర్గా చూడండి 57th క్వశ్చన్ మనం గమనించినట్లయితే 57th క్వశ్చన్ రాజ్యము జాతి మధ్య భౌగోళిక మానసిక సరిహద్దులు ఏకాంతరాలేమి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది అన్నది ఎవరు అని ఇవ్వడం జరిగింది. అంటే పేర్కొన్నది ఎవరు అంటే
ఎదుర్కొంటున్నది ఎవరని ఇవ్వడం జరిగింది. అయితే ఆన్సర్ 1, 2, 3 బర్మాలోని కరెంట్స్, అలాగే ఇండోనేషియాలోని అంబోనీస్, అలాగే మధ్య ప్రాచ్యంలోని ఆర్మేనియన్స్. వీళ్ళు ఏంటంటే కొన్ని సమస్యలు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది ఏకాంతలేం కారణంగా. నెక్స్ట్ కాకతీయ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెరువుల పునరుద్ధరణ. కరెంట్ అఫైర్ బిట్ రావడం జరిగింది ఇప్పుడు. అలాగే సింగపూర్ అధ్యక్షుడు అనేది కరెంట్ అఫైర్ బిట్టే హాలిమా యాకోబ్ ప్రస్తుత సింగపూర్ అధ్యక్షులు. అలాగే మాజీ లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వరుసగా 8 సార్లు ఎన్నికల్లో గెలవడం ద్వారా లిమ్కా రికార్డ్ బుక్లోకి ఎక్కింది. ఆమె ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఏంటంటే ఇండోర్ అనే నియోజకవర్గం నుంచి ఆమె వరుసగా 8 సార్లు సుమిత్రా మహాజన్ ఏంటంటే గెలవడం జరిగింది. అది కరెంట్ అఫైర్ బిట్టే. నెక్స్ట్ యుద్ధ అభ్యాస్ 14 పేరుతో ఏ దేశంతో కలిసి భారత్ సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తుందంటే, యుద్ధ అభ్యాస్ అంటే ప్రతి సంవత్సరం జరిగితే సైనిక విన్యాసాలు అమెరికాతో నిర్వహిస్తుంది. అలాగే సుమిత్రా మహాజన్ అనేటువంటి ఆమె భారతదేశానికి మనం గమనించినట్లయితే 16వ లోక్సభ స్పీకర్గా పనిచేయడం అనేది జరిగింది ఆమె. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ 62nd క్వశ్చన్. ఈ దిగువ వానిలో సంపూర్ణ ఈ అక్షరాస్యత గల గ్రామంగా ఘనతను ప్రథమంగా పొందింది ఏంటంటే తిరువనంతపురం జిల్లాలోని పల్లిచల్ అనేటువంటి ప్రాంతము సంపూర్ణ ఈ అక్షరాస్యత గల గ్రామంగా ప్రథమంగా నిలవడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన సరైన ప్రకటన ఏదైనా ఇవ్వడం జరిగింది. అయితే కమెంగ్ మరియు సుబన్ నది లోయల మధ్య చొచ్చుకు వచ్చే ఎత్తైన కొండ శిఖరాలు మూలాన ఈ రెండింటి మధ్య సంచారము నిరోధించబడింది అనేది సరైనదిగా ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ భారత్ చైనా సరిహద్దుకు చెందిన సరైనవి ఏమని ఇవ్వడం జరిగింది. 2, 3, 4 సరైనవి. అంటే తూర్పున ఇండో మయన్మార్ టిబెట్ ముక్కూడలిలో గల దిప్పు కారిడర్లో అనేక ప్రాంతాల్లో సరిహద్దు వివాదం ఉంది. అలాగే సర్ హెన్రీ మెక్మోహన్ వాటర్ షెడ్ ఆధారంగా సరిహద్దు గీతను ప్రతిపాదించను. అలాగే తవాంగ్పై అస్సాం రైఫిల్స్ నియంత్రణ సాధించిన వెంటనే మెక్మోహన్ గీతను తాము గుర్తించడం లేదని చైనా ప్రకటించడం జరిగింది. ఈ విధంగా 2, 3, 4 సరైనవిగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే పనామా కాలువకు చెందిన సరైనవి ఏవేని ఇవ్వడం జరిగింది. 1, 3, 4 సరైనవి. పనామా కాలువకు సంబంధించి 1, 3, 4 సరైనవి. అంటే 82 కిలోమీటర్ల నిడివి గల కృత్రిమ నీటి మార్గము పనామా కాలువ అనేది. అలాగే 1914 ఆగస్టు 15 కాలువ నిర్మాణం పూర్తయింది. ఇది సముద్ర వ్యాపార వాహిక. ఇవి సరైనవి. అలాగే కరెంట్ అఫైర్ బిట్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రపంచ శాంతి సూచిక 2021లో 15వ ప్రచురణలో భారతదేశానికి ఎంత ర్యాంక్ వచ్చిందంటే 163 దేశాలకు గాను 135వ స్థానం వచ్చింది. నెక్స్ట్ భారత రూపాయిని ఏ దేశంలో చట్టబద్ధమైన ద్రవ్యంగా గుర్తిస్తూ ఆ దేశ కేంద్ర బ్యాంక్ అనుమతి ఇచ్చిందంటే జింబాబ్వే. నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ కారిడార్కి చెందిన సరైనది ఏంటంటే నూతన మరియు శక్తి పునరుద్ధరణ మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ సహకార ఒప్పందంను జర్మనీతో చేసుకోవడం అనేది జరిగింది. గ్రీన్ ఎనర్జీ కారిడార్కి సంబంధించి సరైనదిగా మనం ఇది చెప్పవచ్చు. నెక్స్ట్ 69వ ప్రశ్న. జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని అమలుపరిచిన మొదటి రాష్ట్రం ఏంటంటే బీహార్ అమలుపరచడం జరిగింది. నెక్స్ట్ బోకో హరాంకు చెందిన సరైన వేవి అని ఇవ్వడం జరిగింది. 1, 2 సరైనవి. అంటే ఇది షరియా చట్టాలను విశ్వసించే ఒక ఇస్లామిక్ శాఖ. ఇది పాశ్చాత్య విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తుంది అనేవి సరైనవి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ బిట్ సూర్యకిరణ్ 14 పేరుతో సంయుక్త సైనిక శిక్షణలో పాల్గొన్న దేశాలు ఏంటంటే ఇండియా, నేపాల్. సూర్యకిరణ్ 14 పేరుతో సంయుక్త సైనిక శిక్షణలో పాల్గొన్న దేశాలు ఏంటంటే ఇండియా, నేపాల్ సరైనది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ బిట్ మళ్ళీ జపాన్ సహకారంతో స్మార్ట్ వారసత్వ నగరంగా ఏ నగరాన్ని భారత ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందంటే హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి, అలాగే నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తున్నటువంటి వారణాసి నగరాన్ని జపాన్ సహకారంతో అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే శ్యామ్ శరణ్ నేగికి సంబంధించి సత్యం ఏదైనా ఇవ్వడం జరిగింది. 1, 2, 3 సరైనవి. తొలి ఓటు నమోదైన వ్యక్తి, ఈయన స్కూల్ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. హిమాచల్ ప్రదేశ్లోని కల్పకు చెందినటువంటి వ్యక్తిగా. ఈ 3 కూడా సరైనవిగా మనం చెప్పవచ్చు. ఇది కూడా కరెంట్ అఫైర్ బిట్టు. నెక్స్ట్ క్రింది వానిలో సరిగా జతపరచబడినది ఏది? సరిగా జతపరచబడనది అంటే జతపరచడం సరిగా లేనిది ఏంటంటే మాంటెక్ జేమ్స్ పరడ్ సంస్కరణలు అనేవి 1919లో జరిగితే ఆన్సర్ 1937 ఇచ్చాడు. అది సరికాదు. నేను నాస్తికుడను ఎందుకంటే అనే పుస్తకం రాసింది ఎవరు? హూ రోట్ ద బుక్ వై ఐ యామ్ యాన్ ఎథియిస్ట్ అనే బుక్ను రాసింది ఎవరంటే భగత్ సింగ్ రాయడం అనేది జరిగింది. నెక్స్ట్ సామాజిక న్యాయం ద్వారా న్యాయస్థానాలు ఏ అంశాలకు చెందిన చట్టాలను సమర్థించినంటే 1, 2, 3 సరైనవి. ఆర్థిక అసమానతల నిర్మూలన, మర్యాదపూర్వక జీవన స్థాయిని కల్పించడము, బలహీన వర్గాల ప్రయోజనాలను రక్షించడం అనేది సరైనవి.
ఒక రాజ్యం తన సార్వభౌమాధికార పరిధిలో ప్రభావవంతముగాను ప్రతిభావంతమైన బహుళత్వమును ఎదుర్కొనే సామర్థ్యం దేన్ని సూచిస్తుందంటే మల్టీకల్చరలిజాన్ని సూచిస్తుంది. అలాగే దిగువ వానిలో అసమంజసమైన ప్రకటనలు ఏవైనా ఇవ్వడం జరిగింది. మెల్టింగ్ పాట్ నమూనా నూతన జాతి ఆవిర్భావము పెరుగుదలను అనుమతించదు అనేది అసమంజసమైనది ప్రకటనగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆధునిక ప్రజాస్వామ్య ముఖ్య భాగాలుగా వేటిని పరిగణిస్తారు అంటే 1, 2, 3 రాజ్యాంగవాదము, ఉదారవాదము, ప్రజాస్వామ్యం మూడింటిని కూడా ఆధునిక ప్రజాస్వామ్య ముఖ్య భాగాలుగా పరిగణిస్తారు. అలాగే విజ్ఞతను 3 పద్ధతుల్లో నేర్చుకోవచ్చునని మొదటిది ప్రతిబింబన, అత్యున్నతమైనది. అలాగే రెండవది అనుకరణ, అతి సులువైనది. మూడవది అనుభవము ద్వారా బహు చేదైనది అని పేర్కొన్నది ఎవరంటే కన్ఫ్యూజియస్. విజ్ఞతను ఈ విధంగా పేర్కొన్నది కన్ఫ్యూజియస్. నెక్స్ట్ ఏంటంటే ఎకోలాజిసంకు చెందిన సరైన ప్రకటనలు ఏవి అంటే 1, 2, 3 సరైనవి. ఎకోలాజిసంకి సంబంధించి దీన్ని హరిత రాజకీయ సిద్ధాంతంగా కూడా పిలుస్తారు. అలాగే దీన్ని ఒక విశిష్టమైన భావన సాంప్రదాయంగా పరిగణిస్తారు. అలాగే దీని భావనలో సంపూర్ణతావాదము, పారిశ్రామికవాదం కూడా ఉన్నాయి. ఇవి సరైనవిగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే దిగువ వానిలో గ్రీన్ పీస్ హరిత శాంతి ఉద్యమానికి చెందిన అసత్యం ఏదైనా ఇవ్వడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయము ఓస్లో, నార్వే నగరంలో ఉంది. ఈ ఉద్యమం కారణంగా 12 దేశాలకు పైగా లాభించాయనేది సరికానిది అనమాట. అసత్యంగా మనం చెప్పడం జరుగుతుంది. ఆ పై 3 సరైనవి. నెక్స్ట్ ఏంటంటే ప్రపంచ రాజకీయాల్లో సోవియట్ యూనియన్ పతనంకు చెందిన ఈ దిగువ వానిలో సత్యములు ఏవైనా ఇవ్వడం జరిగింది. అయితే ప్రపంచీకరణ యుగమునకు కారణమైంది. అలాగే ఏకధ్రువ ప్రపంచ యుగ స్థాపన అనే ఫలితం ఏర్పడిన తూర్పు ఐరోపా దేశాల్లో ఆర్థిక సంస్కరణల కోసం ఉద్యమాలు వేగం అందుకున్నవి. 3 కూడా సరైనవి. ఈ క్రింది ఈ దిగువ వారిలో పశ్చిమ ఆసియా సంక్షోభంలో జోక్యం లేని దేశం ఏంటంటే ఇండోనేషియాకి సంబంధం లేనిదిగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఇటు సైడు జతపరిచిన నాయకుడు, అటు సైడు దేశం ఇవ్వడం జరిగింది. న్యుక్రుమా అనేటువంటి ఆయన మనం గమనించినట్లయితే కెన్యా దేశానికి చెందినవాడు. డాక్టర్ సుకర్నో ఇండోనేషియా దేశానికి చెందినటువంటి పర్సను. టిటో అనేటువంటి ఆయన యుగోస్లావియా, నాజర్ అనేటువంటి ఆయన ఈజిప్ట్ దేశానికి చెందినవాడు. తాలిబాన్లకు చెందిన అసత్యం ఏదని ఇవ్వడం జరిగింది. అంటే అసంబద్ధం ఏది అంటే అరబ్ సామ్యవాద జాతీయవాదాన్ని విశ్వసిస్తారు అనేది నాట్ కరెక్ట్గా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే చెర్నోబిల్ అణు కర్మాగార ప్రమాదానికి చెందిన సరైన ప్రకటనలు గుర్తించమన్నాడు. 1, 2, 3 సరైనవి. ఈ సంఘటన విస్తృతంగా బహుప్రాంతాల వాతావరణాన్ని కలుషితపరిచింది. శాంతి లేక యుద్ధ ప్రయోజనాలకి అన్న ప్రస్తావన లేకుండా అణుశక్తి ప్రమాదాల పట్ల నూతన అప్రమత్తత కలిగించింది. ఇది యుద్ధ వ్యతిరేక అంశాలను పర్యావరణ అంశాలతో విలీనానికి దోహదపడింది. 3 కూడా చెర్నోబిల్ అంశానికి సంబంధించి సరైనగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ న్యాయ సేవా ప్రాధికారిత క్రింద లబ్ధి పొందుటకు అర్హులు ఎవరంటే 1, 2, 4 అంటే ప్రకృతి వైపరీత్యముల బాధితులు, పారిశ్రామిక కార్మికులు, అలాగే మహిళలు మరియు పిల్లలు అనేటువంటి వారు న్యాయ సేవా ప్రాధికారిత కింద లబ్ధి పొందుటకు అర్హులు. అలాగే మీరా పైబీ ఉద్యమానికి చెందిన సత్యం ఏదైనా ఇవ్వడం జరిగింది. మద్యము దుర్వినియోగం వలన ప్రజలకు కలుగు అసంబద్ధతను నిరోధించుటకు ఉద్భవించినటువంటి ఉద్యమంగా మనం చెప్పడం జరుగుతుంది. మద్యం అంటే ఆల్కహాల్ గురించి. అలాగే 90వ ఏంటంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి రూపకల్పన చేసిన నిర్మాణాత్మక సర్దుబాటు పథకంకు స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రాంకి చెందిన అసత్యం ఏదంటే చిన్న మరియు కుటీర పరిశ్రమలకు రక్షణ కల్పనను ఇష్టపడుతుంది అనేది అసంబద్ధమైనటువంటి అంశము, అంటే అసత్యముగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 91వ ప్రశ్న మనం చూసుకున్నట్లయితే 91వ ప్రశ్న అంటే జతపరచమని ఇచ్చాడు. కోరిస్ మరియు కూర్మీలు అనేటువంటి వాళ్ళు ఏంటంటే బీహార్, అలాగే వెల్లల్లాస్ అనేటువంటి వారు ఏంటంటే తమిళనాడు, అలాగే లోతాస్ అనేటువంటి వారు మధ్యప్రదేశ్, అలాగే ఒక్కలింగాస్ అనేటువంటి వాళ్ళు ఏంటంటే కర్ణాటక ప్రాంతానికి చెందినవారు. అలాగే భారత న్యాయ వ్యవస్థకు చెందిన సత్యం ఏదంటే భారతకు ఒకే ఒక సంఘటిత న్యాయ వ్యవస్థ ఉన్నది అనేది సత్యంగా మనం చెప్పవచ్చు. నీతి ఆయోగ్ పాలనా మండలి కూర్పుకు చెందిన సత్యం ఏదంటే ప్రధానమంత్రి పాలక మండలిని ఏర్పాటు చేస్తారనేది సరైనదిగా, నీతి ఆయోగ్ సంబంధించి సరైనదిగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 94వ ప్రశ్న ఈ దిగువ వానిలో మహిళా సాధికారిత పథకాలు ఏంటంటే మహిళలకు సంబంధించి వన్ స్టాప్ సెంటర్ పథకం, ఉజ్వల్ పథకం, నిర్భయ పథకం, ఈ 3 కూడా సరైనవిగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ 1956లో పార్లమెంట్ ఆమోదించిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంకు చెందిన సత్యంలో ఏవైనా ఇవ్వడం జరిగింది. 1, 4 సరైనవి. అంటే 14 రాష్ట్రాలను 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పరిచింది. అలాగే ఆశించిన విధంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు భారత్ను బలహీనపరచలేదు. ఇవి సరైనవిగా ఇవ్వడం అనేది జరిగింది.
నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 96వ ప్రశ్న 1950 జనవరి 26 అను నేడు మనం వైరుధ్యాలు గల జీవితంలో ప్రవేశిస్తున్నాము అనునాడు రాజకీయాల్లో సమానత్వం, సాంఘిక మరియు ఆర్థిక జీవనంలో అసమత్వం కలిగి ఉండబోతున్నాం. వీలైనంత త్వరగా మనం ఈ వైరుధ్యాలను తొలగించుకోవాలి. లేకపోయినచో అసమానతల కారణంగా బాధపడేవారు రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను పేల్చేస్తారు అని పేర్కొన్నది ఎవరంటే బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ పాకిస్తాన్కి చెందిన సత్యం ఏదంటే కేంబ్రిడ్జ్లో ఒక ముస్లిం విద్యార్థి 1933లో పేరు కూర్చెను. అంటే పాకిస్తాన్ అనే పేరుని 1933లో ఒక పంజాబ్ ముస్లిం విద్యార్థి దాని గురించి చర్చించడం జరిగింది. అది సత్యంగా మనం చెప్పవచ్చు. పాన్ ఆఫ్రికానిజంకు చెందిన సత్యం ఏదంటే 1, 2 అంటే దేశము జాతి ప్రమేయం లేకుండా ఆఫ్రికా వాసులందరినీ సమైక్యపరచాలనే భావన, అలాగే వలస పాలన మరియు జాతి వివక్షతలకు వ్యతిరేకంగా పోరాటం దీని ఉద్దేశం. పాన్ ఆఫ్రికానిజం యొక్క ఉద్దేశంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ 99వ ప్రశ్న ఏంటంటే జతపరచడం అని ఇవ్వడం జరిగింది. ప్రపంచ వ్యవస్థల దృక్పథాన్ని ఎమాన్యుయల్ వాల్టర్ స్టైన్ చెప్పడం జరిగింది. అలాగే పరాధీన సిద్ధాంతము డిపెండెన్సీ థియరీని ఎవరు చెప్పారంటే ఫెర్నాండో హెన్రిక్ కార్డోసా చెప్పడం జరిగింది. యూరోసెంట్రిజం అనేటువంటి దాన్ని సమీర్ అమీన్ అనేటువంటి ఆయన చెప్పడం జరిగింది. అలాగే నాగరికత మరియు పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి ఎవరు చెప్పారంటే ఫెర్నాండ్ బ్రౌడెల్ చెప్పడం జరిగింది. అలాగే 100వ క్వశ్చన్ చిట్ట చివరి ప్రశ్న కరెంట్ అఫైర్ రావడం జరిగింది. G20 సమావేశం 2021, అలాగే వరల్డ్ ట్రేడ్ WTO సమావేశం 2021, బ్రిక్స్ సమావేశం 2021, యూరోపియన్ యూనియన్ సమావేశం ఎక్కడ జరిగింది ఇవ్వడం జరిగింది. G20 సమావేశం ఏంటంటే మనం గమనించినట్లయితే ఇటలీ రాజధాని రోమ్ నగరంలో జరిగింది. WTO సమావేశం మనం చూసుకున్నట్లయితే జెనీవాలో జరిగింది. బ్రిక్స్ సమావేశం భారత్లోని న్యూఢిల్లీలో జరిగింది. యూరోపియన్ యూనియన్ యొక్క ప్రధాన కార్యాలయం బ్రసెల్స్లో ఉంది. కాబట్టి బ్రసెల్స్లో సమావేశం జరగడం అనేది మనం గమనించవచ్చు. ఈ విధంగా మనం 2021లో అక్టోబర్ 31వ తారీఖున జరిగినటువంటి మొత్తం పొలిటికల్ సైన్స్ పేపర్ గురించి క్లియర్గా అన్ని ప్రశ్నల గురించి మనం చర్చించుకోవడం అనేది జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి ముఖ్యమైనటువంటి టాపిక్. ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మన క్లాసెస్ కానీ వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.